జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళపై ఆయన అనుచరుడు దాడి చేశారు. ఎమ్మెల్యేలతో పాటు వారంతా గురువారం అమరావతి సంబరాల కోసం రైల్వే కోడూరులోని మెయిన్ రోడ్డు పైకి వచ్చారు. బాధిత మహిళ కూడా అక్కడికి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఓ కార్యకర్త పోలీసుల చేతిలో లాఠీ లాక్కుని ఆమెను కొట్టాడు. న్యాయం చేయాలని కోరితే దాడి చేశారని మహిళ హర్షవీణ ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇంటికి వెళ్ళేసరికి మా బాబు ఆకలిస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు పూలు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు, తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చింది అని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూసాను అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నాడు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టే వాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేమేం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, మా లంజా నీకు పని అయిపోయింది, ఈ రోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈ రోజు అంటే చంపేస్తే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టా అనేసి నేను అక్కడే కూర్చున్నాను. కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్ గా ఉండి ఆడు మాది లంజా అది ఇది అని తిడుతూనే ఉన్నాడు. చచ్చిపోతావు నువ్వు అనేసి తాతంశెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కారణం లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. టోల్గేట్ దగ్గర ఉంటే సీసీ కెమెరాసే చెప్తాయి. నేను ఏం చేయలేదు.